హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ వ్లాగ్ అబౌట్ అరకు ట్రిప్ అండ్ జర్నీ. సో మేము రీసెంట్గా అరకు ట్రిప్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అవన్నీ క్యాప్చర్ చేశాను. సో మెయిన్గా వ్యూ పాయింట్స్, ఆ వ్యూ మనం ఆ వేలో వెళ్ళినప్పుడు చాలా వ్యూ పాయింట్స్ అయితే వస్తాయి, అరకు వ్యూ పాయింట్స్. సో ఆ వ్యూ పాయింట్స్ కొన్ని, మోస్ట్లీ అన్నీ కాకపోయినా కొన్ని అయితే మీకోసం క్యాప్చర్ చేశాను. ఒక్కసారి నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ ఇక్కడైతే ఈ తమలపాకుల చెట్లు అండి చాలా బాగా అనిపించింది, వరుసగా అన్నీ అవే ఉన్నాయి. సో ఇదొక వ్యూ లాగా అనమాట, ఈ వ్యాలీలో ఇదొక బ్యూటీ. అండ్ ఇక్కడైతే మేము హాలిడే సీజన్లో వెళ్ళామండి. సో ఫుల్ ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. సో 1.5 hour వరకు మేము ట్రాఫిక్లో అయితే స్టక్ అయిపోయాం. అందుకే మేము కిందకి దిగేసి ఆ పక్కన కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఈ కాఫీ పొడి, బిర్యానీ మసాలాలు, అక్కడే పండించిన పసుపు, ఇవన్నీ అడవిలో దొరికేవన్నీ అక్కడ అమ్ముతున్నారు. సో అవి పర్చేస్ చేయడానికైతే కిందకి దిగేసాం. సో చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. సో ఈ హాలిడే సీజన్, ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ లాంగ్ వీకెండ్ కదా, సో అందరైతే ఈ ట్రిప్కి అయితే వచ్చేసినట్టున్నారు. ఫుల్ అన్నీ ఎక్కడ పట్టినా రూమ్స్ బుక్ అయిపోయి ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఇలా లాంగ్ వీకెండ్లో ప్లాన్ చేసినప్పుడు ముందుగానే రూమ్ స్టే అన్నీ బుక్ చేసుకొని మంచిగా ప్రీ ప్లాన్డ్గా ఉండండి. మేమైతే సడన్గా వెళ్ళిపోయాం, అందుకే మేము రూమ్స్ దగ్గర అయితే చాలా ఇబ్బంది పడ్డాం. సో ఇక్కడ చూడండి అన్ని వెరైటీ ఆఫ్ బిర్యానీ మసాలా అండ్ టర్మరిక్, కాఫీ పొడి అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ కాఫీ పొడి చిన్నది 50 రూపీస్ అంట. సో నేనైతే ఒక కాఫీ పొడి, ఈ టర్మరిక్ అవన్నీ తెచ్చుకున్నాను. సో మంచిగా అనిపించింది. అంటే మరీ అంత టేస్టీ ఏం కాదు కానీ ఓకే, మనం ట్రిప్ వెళ్ళాం, ఆ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి అవి తీసుకురావడం అంతే. అండ్ ఇక్కడ కాఫీ బీన్స్, కాఫీ ట్రీస్ ఎక్కువ కదండి, అందరికీ తెలిసిన విషయమే. ఈ కాఫీ బీన్స్ ఇలా కాఫీ తోటలోకి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం. సో బీన్స్ అయితే మంచి స్మెల్ అనమాట ఈ కాఫీ బీన్స్. సో కొన్ని అయితే నేను కోసుకొని వచ్చుకున్నాను, జస్ట్ ఒక 4 to 5 బీన్స్. అండ్ ఈ కాఫీ లీవ్స్ కూడా మంచి స్మెల్ వస్తున్నాయి. సో ఇలా మేము ఈ ట్రాఫిక్లో దిగేసి ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ ఇక్కడే పక్కనే ఇలా బ్యాంబూ చికెన్ అండ్ చీకులు అంటారు కదా, అవి కూడా అమ్ముతున్నారు. అంటే ఒక స్టిక్కి చికెన్ పెట్టేసి వాళ్ళు బాగా మంచిగా రోస్ట్ చేసి అమ్ముతున్నారు. ఇదైతే వెరీ టేస్టీ అండి, మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా ఒక స్టిక్ 30 రూపీస్ తీసుకుంటున్నారు, మంచి టేస్టీగా అయితే ఉంది. సో మేము ఇలా వ్యూస్ చూసుకుంటూ జర్నీ చేసుకుంటూ పైకి ట్రెక్కింగ్ అయితే చేసేసాం. మేము పైకి ఎక్కేసరికి 6 o'clock అయింది అనుకుంటా, బట్ మేము వెళ్ళే టైం అయితే 4:35. ఆ టైంలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో మంచిగా అన్నీ క్యాప్చర్
వ్యూస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. సో, ఈ డిసెంబర్ మంతే సీజన్ కాబట్టి వ్యూ పాయింట్స్ అన్నీ ఆసమ్ అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడ్డానికి. సో, ఇలా క్లౌడీగా 4-5 అప్పుడు ఇంత మంచిగా అయిపోయింది. సో, ఈ చీకులు చెప్పాను కదా, ఇవైతే ఒక స్టిక్ 30 రూపీస్ అంట. చాలా వర్త్ అండ్ మంచి టేస్టీగా కూడా ఉన్నాయి. సో, మేమైతే ఆ ట్రాఫిక్లో అలా స్టక్ అయిపోయినప్పుడు ఇవి టేస్ట్ చేసాం అక్కడ తీసుకొని. ఎంత బాగా అనిపించాయో. మీరైతే ఖచ్చితంగా దీనైతే టేస్ట్ చేయండి. నాకైతే నచ్చాయి. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక దగ్గర ఆగి వ్యూ పాయింట్స్ దగ్గర ఇలా ఫోటో సెషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. కొన్ని పిక్స్ దిగేసాక రూమ్ కోసం అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆ రోజు మాకు 7 అయిపోయింది పైకి ఎక్కేసరికి. సో, ఇలా మాకు రూమ్ స్టే అయితే దొరకలేదు, కానీ మేము టెంట్ ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. సో, అందుకే మేము అక్కడ టెంట్ దగ్గరికి వెళ్ళాం. సో, ఇలా ట్రక్ రూమ్స్ అని ఉన్నాయి, ప్లస్ టెంట్స్ ఉన్నాయి. టెంట్స్ అయితే ఒక టెంట్ మాకు 1500 చెప్పారు. అంటే 2 షేరింగ్ అనమాట. ఒక కపుల్ పడుకోవచ్చు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా ఇద్దరైతే షేర్ చేసుకోవచ్చు ఆ టెంట్ని. సో, అదైతే 1500 చెప్తున్నారు ఇక్కడ చూపించే టెంట్. మనకి ఫస్ట్ అక్కడ నేను ట్రక్ రూమ్స్ చూపించాను కదా, ఆ రూమ్ అయితే 2500 చెప్పారు మాకు. సో, అది సీజన్ కాబట్టి కొంచెం కాస్ట్లీ అయినా మనకి తప్పదు, ఎందుకంటే రూమ్స్ రిసార్ట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో, మాకు టెంట్ ఎక్స్ప్లోర్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇలా టెంట్ స్టే అయితే బుక్ చేసుకున్నాం. అండ్ ఆ రూమ్ స్టే కూడా బుక్ చేసుకున్నాం. ఈ రూమ్ స్టే, టెంట్ స్టే అన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను. పార్ట్ 2 వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే చూసేయండి.